వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజకీయం అంటే గెలవడం మాత్రమే కాదు, ఒక వ్యవస్థను మార్చడం అని నమ్మే నాయకుడు. చరిత్ర అంటే చంద్రబాబు, చాణక్యం అంటే చంద్రబాబు, పరిపాలనలో కొత్త పుంతలు అంటే చంద్రబాబు. అక్షరాల 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 75 ఏళ్ల జీవితానుభవం. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఇవాళ 76వ పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో 1950 ఏప్రిల్ 20న అమ్మలమ్మ ఖర్జూర నాయుడు దంపతులకు జన్మించారు చంద్రబాబు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయన రాజకీయ జీవితానికి పునాది వేసిందని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థి దశలోనే లీడర్గా తన ముద్ర వేసిన ఆయన ఎకనామిక్స్లో ఎంఏ పూర్తి చేసి పీహెచ్డీ చేయాలని అనుకున్నారు. బట్ విధి ఆయన్ను రాజకీయాల వైపు నడిపించిందని చెప్పుకోవాలి. 1978లో కేవలం 28 ఏళ్ల వయసులోనే చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అతి చిన్న వయసులోనే సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఏంటో నిరూపించుకున్నారు. అప్పట్లో రాయలసీమలో బలంగా ఉన్న రాజకీయ వర్గాలను తన క్రమశిక్షణతో వ్యూహ రచనతో ఢీకొట్టిన తీరు అద్భుతమని చెప్పాలి. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత చంద్రబాబు ఆ పార్టీలో చేరడం ఒక కీలక మలుపు. అది 1984లో నాదెండ్ల భాస్కర్ రావు సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వెన్నంటే ఉండి ప్రభుత్వాన్ని కాపాడడంలో ఆయన చూపిన చాణక్యం అమోఘం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కంప్యూటర్లను ఉపయోగించి కార్యకర్తల డేటాను సేకరించడం అప్పట్లోనే ఆయన చేసిన ఒక సాహసోపేత ప్రయోగమనే చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన ఒక బ్రాండ్. హైదరాబాద్ను గ్లోబల్ గుర్తింపును తీసుకురావటంలో చంద్రబాబు పాత్ర కీలకమైందే. ఆయనకు ముందు అధికారంలో ఉన్న ఏ సీఎం కూడా చెయ్యలేనిది హైదరాబాద్ అభివృద్ధి విషయంలో చంద్రబాబు చేశారు. అందుకే బాబు చాలాసార్లు తన సమావేశాల్లో సైబరాబాద్ను నిర్మించింది నేనే అని చెప్తూ ఉంటారు. చంద్రబాబు వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఒక ఐటీ విప్లవం కనిపించింది. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. 70 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ గురించి నేర్చుకునే ఒక నిరంతర విద్యార్థి చంద్రబాబు. అందుకే ఆయన్ని సిబిఎన్ అని పిలవద్దు, కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు అని పిలవాలి అంటారు ఆయన అభిమానులు. 1990ల కాలంలోనే ఐటీ రంగాన్ని ఊహించి బిల్ గేట్స్ లాంటి వారిని ఒప్పించి హైదరాబాద్కు తీసుకొచ్చారు చంద్రబాబు. ఆ తర్వాత వైఎస్ లాంటి నేతలు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసినా ఆ తొలి క్రెడిట్ మాత్రం చంద్రబాబుకే దక్కుతుంది. క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయనకు ఆయనే సాటి. తుఫాన్లు వచ్చినా, రాజకీయ సంక్షోభాలు ఎదురైనా అదరక్క బెదరక్క ప్లానింగ్తో సమస్యలను పరిష్కరిస్తారు. అందుకే చంద్రబాబుని విజనరీ లీడర్ అని అంటూ టీడీపీ కార్యకర్తలు ఆయన్ని బాబు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? కార్యకర్తలే పార్టీకి ఆస్తి అని ఆయన నమ్ముతారు. దేశంలోనే మొదటిసారిగా కార్యకర్తల కోసం బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన నేత ఆయన. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త డేటా ఆయన వేలి ముద్రల మీద ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా కూడా అమరావతి పైనే ఉందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక నగరం కాదు, ఆయన కలల రాజధాని. సింగపూర్, దుబాయ్ తరహాలో అమరావతిని ప్రపంచంలోనే టాప్ 10 నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని ఆయన సంకల్పం. నాలెడ్జ్ అండ్ ఎకనామిక్ హబ్గా అమరావతిని తీర్చిదిద్దడమే ఆయన తక్షణ కర్తవ్యం అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు చంద్రబాబు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం, కానీ ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా, గెలిచినప్పుడు పొంగిపోకుండా నిరంతర ప్రజల కోసం శ్రమించే నాయకుడు చంద్రబాబు.
నేను ఓడిపోవచ్చు కానీ నా ప్రయత్నం ఓడిపోకూడదు అనే ఆయన పట్టుదలే ఆయన్ని ఈ స్థాయికి చేర్చింది. అయితే ఈసారి చంద్రబాబు తనను అభిమానించే కార్యకర్తలకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఏంటి అంటే నారా లోకేష్. అవును, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పి తనని అభిమానించే కార్యకర్తలకు పెద్ద గిఫ్టే ఇచ్చారు. 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగు పెడుతున్న ఈ అపర చాణక్యుడికి ఇట్స్ యూటీవీ నుంచి హ్యాపీ బర్త్డే సీఎం సార్. మీరు కూడా కామెంట్స్ రూపంలో చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి.